నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా నువ్వు తానమాడు పసుపులాగా నన్ను కొంచెం పోసుకోవే నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం దాచుకోవే. ఈ పాటలన్నీ కూడా తమరి సినిమాల పాటలు ఏ పాట కూడా వదలలేదండి. నేను చూస్తూనే ఉంటాను, పాడుతూనే ఉంటానండి. ఒక అక్షరం కూడా చదువుకోలేదండి, బడికే పోలేదు నేను. వినడం నేర్చుకోవడమేనండి. పొలం పని చేసుకునేదాన్ని, చిన్నప్పటి నుంచి పొలం పని చేసుకుంటూ బతుకుతూ ఆ గట్లమ్మట కూర్చుని పాడుకునే పాటలేనండి ఇవన్నీ. భగవంతుడి దయ వల్ల మీలాంటి వారందరూ గుర్తించి తమరు అదృష్టం కలిగేలాగా ఇక్కడికి నేను అసలు తమరు నిజంగా బాబు గారి పాటలు కూడా వినేదాన్ని, గద్దర్ గారి పాటలు కూడా విని ఎంతో ఆనందించేవాళ్ళం అండి. ఇప్పుడు వస్తే ఇంకా ఈ సెల్లల్లో గట్టా అంటే అప్పట్లో తెలిసేది కాదండి. నేను బయటకు వచ్చిన తర్వాత వారి పాటలు కూడా విని నేను చాలా సంతోషించేదాన్ని అండి. ఈ ఇండస్ట్రీ వచ్చిన తర్వాతనే ఈ పాటలు సార్ కూడా నేను ఒకసారి కలిసామండి. సార్తో ప్రూపన్స్ గారితో కూడా కలిసాం. చక్కగా పాటలు కూడా నాకు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇంకేం మాట్లాడాలో. ఇంకా మన రాగులు సింపుల్గా నువ్వు గదరన్న పాట ఒకటి వాడి. ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఊరు తెలంగాణమా, ఊరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, అరెరెరెరెరెరెరెరె. ఒడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా ఊరు తెలంగాణమా, ఊరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా. ట్రై చేస్తుంటాం ఏదో చిన్న చిన్నగా. అట్లనే మధుప్రియ అయినా రాగులైనా ఇంకా పాఠకాలు చాలా మంది ఉన్నారు పాడేటోళ్ళు. కానీ అర్జున్ సార్ ఇప్పుడు కొంచెం ఒకరొకరిని తీసుకొచ్చి పరిచయం చేద్దామంటాను. అంటే నా భాషలో మీ భాషలోనేమో ఏమంటారు సార్, ఇంట్రడక్స్కేనా, ఇంట్రడ్యూస్ అది చేద్దామంటాను. ఇప్పుడు వాళ్ళ బిడ్డే వచ్చింది. ఇప్పుడు కొత్తగానే అనిపిస్తున్నది. కానీ నేను చూసినాక దగ్గరుండి యాస్కెనింగ్లా ఏ సీన్ కాని సీను అట్లా అబ్బా ముందు ఎన్ని సినిమాలు చేసింది అన్నట్టే చేసింది. అంటే ఒక తపస్సు లెక్కనే చేసిందమ్మా. ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నది చేసింది. నెత్తురు కదా, నెత్తురు పోగొట్టుకోరు కదా ఎవరైనా. సార్ ఏమన్నాడు, ఒక మాట అన్నాడు, సరేనమ్మా నువ్వు చేస్తా అంటున్నావు కదా, అద్భుతంగా చేస్తాను. ఇట్లా ముందు రాగంతోనే లిరిక్స్కి అంటే అన్న లిరిక్స్తో మొదలైందా ఇది రాగమా? ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పారు సార్, ఇలా విలేజ్ అట్మాస్ఫియర్లో. ఇది కలనా నిజమవుతుందా, నిజంగా నడుస్తుంటుంది? అది సినిమా చూస్తే తెలుస్తుంది. పాట చూసినాం కదా మొత్తం ఇప్పుడే చెప్తే మళ్ళీ ఒక్కొక్కటి. అందుకే నువ్వు ఇక్కడ రావాలన్న, అర్జున్ సార్ దగ్గర ఉంటే బుగులైతుంది. దూరం కూర్చుంటే చెప్పగలుగుతుంది. అది ఒక 4 ముక్కలు వింటావా పడితే పాడిపియాలి కదా. ఏ ఊరికెళ్తావే పిల్ల నువ్వు, ఏ ఊరికెళ్తావే పిల్ల, ఏ ఊరికెళ్తావే పిల్ల నువ్వు, ఏ ఊరికెళ్తావే పిల్ల. కాకినాడకెళ్ళకే కాకులెత్తుకెళ్తాయే, గుంటూరుకెళ్ళకే గుంటలోన పడతావే, పిరుగులాడకెళ్ళకే పిడుగు మీద పడుతుంది, గాజువాకకెళ్ళకే గాజు గుచ్చుకుంటాదే. అరే కావలికెళ్ళకే పిల్ల, ఓ కావలికెళ్ళకే పిల్ల, నీకు కావాల్సింది ఉన్నదే పిల్ల. మా ఊరు రావే పిల్ల, నువ్వు మా ఊరు రావే పిల్ల, మా ఊరు రావే పిల్ల, నువ్వు మా ఊరు రావే పిల్ల. మీ ఊరుకొస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా, మీ ఊరుకొస్తే పిల్లగా మరి నాకేమి ఇస్తావు పిల్లగా. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఊర్లో టచ్ చేశారు. ఈ ఊర్లో ఈ స్పెషాలిటీ ఉంటుంది, ఈ ఊర్లో ఈ స్పెషాలిటీ ఉంటుంది. అదే డైరెక్టర్ మీరు సెలెస్కెన్ మీకోసం. ఓకే, అంటే వీళ్ళందరూ ఉన్నారు, ఇంత మంచి ఎఫన్స్ లెక్క పెట్టిండ్రు మీరు. తిప్పలు కాదా మీకు సెలెస్కెన్ చేయడానికి? 4-5 రాశి పనులు ఉంటాయా? ఏం లేదు, ఇష్టం ఉన్నది ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. మళ్ళీ కొట్టిరు సార్, ఎన్నిసార్లు కొట్టాలి చప్పట్లు? అరిగిపోతున్నాయి ఇలా. కష్టం ఏమనిపించదు? ఏం లేదు, లైఫ్లో చాలా విషయాలు సాధించాలని అనుకుంటాం కదా, ఊరికి అనుకుంటే చాలదు. అది చేయాలనుకున్నప్పుడు కొంచెం తిప్పలు ఉంటుంది, అక్కడ ఇక్కడ తిరిగి. ఇది సినిమా ఒక 4-5 భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఆగస్ట్ ఎండ్లో మోస్ట్లీ రిలీజ్ చేస్తాను సినిమా. సో అన్ని భాషల్లో మన సినిమా రిలీజ్ చేయాలనుకున్నప్పుడు
డబ్బింగ్లు, వాయిస్ మిక్సెస్. ఇప్పుడు సాంగ్ ఉంది, ఒక 5 సాంగ్లు ఉన్నాయి సినిమాలో. 5 సాంగ్ కూడా 5 భాషల్లో రాయించాలి. సో ఇదే క్వాలిటీ ఉండాలి ఆ లిరిక్స్లో. వాయిసెస్, కరెక్ట్ వాయిసెస్ అన్ని భాషల్లో మనం తీసుకురావాలి. ఇవన్నీ ఉంటాయి తిప్పలు. తర్వాత రిలీజ్ చేయటం, డిస్ట్రిబ్యూటర్స్, ఒక్కొక్క స్టేట్కి వేరే డిస్ట్రిబ్యూటర్ సెటప్స్ ఉంటాయి. ఇవన్నీ తిప్పలు ఉంటాయి. అన్నీ చేసి మనకి ఒక జనానికి నచ్చిందంటే ఆ ఫీలింగ్ వేరు. ఇదన్నీ మర్చిపోతాం. అప్పుడు రిలాక్స్ అవుతారు. అప్పుడు రిలాక్స్, మళ్ళీ రిలాక్స్కు మళ్ళీ కొత్త మళ్ళీ కొత్త కథ వచ్చి మళ్ళీ స్టార్ట్ టెన్షన్, మళ్ళీ రిలాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ సార్కి థ్యాంక్స్ బికాజ్ ఈ సాంగ్ లాంచ్ ఎలా చేద్దాము అనుకున్నప్పుడు, ఒక చిన్న విలేజ్ అట్మాస్ఫియర్లో చేద్దామని అనుకున్నప్పుడు ఇట్లా గద్దర్ సార్ వాళ్ళ వైఫ్ విమలమ్మ గారిని పిలుద్దామని ఆయన సార్ థాట్. యాక్చువల్లీ ఈరోజు మీరు రావడం చాలా హ్యాపీ అమ్మ. అండ్ వెన్నెల గారు కూడా, మీరు కూడా. అండ్ ఇక్కడ ఉన్న ఫోక్ లైక్ ఒరిజినల్ ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు వీళ్ళు యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము చేసింది కూడా ఒక ఫోక్ సాంగ్ కాబట్టి వీళ్ళందరినీ ఇలా పిలిచి ఇట్లా చేయడం. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఐడియా, థాట్. అండ్ సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీ. అండ్ ఈజ్ సో ప్యాషనెట్. ఇప్పుడు చెప్పారు కదా, ఒక్కొక్క లిరిక్ కూడా ఆయన ప్రతి ఒక్క లాంగ్వేజ్లో, ఆయనకి అన్ని లాంగ్వేజెస్ ఫిలిం చేశారు కాబట్టి ఆయనకి అన్నిట్లో పట్టు ఉంది ఆ లాంగ్వేజ్లో. సో ఎవ్రీ లిరిక్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ లైన్ ఆయన చూసుకొని, ఆయన థింక్ చేసి, సెలెక్ట్ చేసి, ఆయన ఓకే చేసిన తర్వాతనే పాడించాం. అయితే అట్లనే నీ పాటకు ఆడిపించింది కూడా వర్మ ఉన్నదిగా. ఇక్కడ వర్మనే సెలెస్కేన్ ఎందుకు చేసుకురు సార్? ఈ అమ్మాయి గురించి చాలా విన్నాను. చాలా బాగా చేస్తుంది, కోరియోగ్రఫీ బాగా చేస్తుంది అని పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్ నుంచి. ఈవెన్ ఇది పుష్ప సినిమా డైరెక్టోరియల్ టీమ్ వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారు అమ్మాయిని. చాలా బాగా చేస్తుంది, మీరు పెట్టుకోండి అమ్మాయిని. తర్వాత రీల్స్ అంతా వస్తుంది కదా, చూస్తుంటావు కదా రీల్స్లో, చాలా డాన్స్ చేస్తుంది అమ్మాయి కూడా. సో చూసి మనకి ఈ అమ్మాయి అయితే బాగుంటుంది పాటకి అని చెప్పి పెట్టుకున్నాం వర్మని. మంచిగా చెప్పించిన చూసిన మీడియాలో ఇట్లా ఇంతమందిని టీమును ఒక్కతానికి చేసి ఒక స్పెషల్గా ఫల్టీగా వీళ్ళందరినీ సెలెక్షన్ చేసి ఒక మంచి సీతాపయనం అని మంచి సినిమా, కుటుంబం మొత్తం కూర్చొని కలిసి చూసే సినిమా. గింత కూడా మురికి ముచ్చట్లేవు, ఏం లేవు. అంతే కదా సార్? అంతే కదా. అందులో ఏమి లేవు. ఎఫర్ట్ లేకనే ఆయన బ్రాండ్కి తగ్గట్టే మంచిగా తీసిన. అందుకే చుట్టాలు చిన్న బిడ్డల నుంచి వయసు అయిన వాళ్ళ వరకు చూడొచ్చు. ఒక ఫుల్ పాజిటివిటీ ఉండే సినిమా ఇది. కొంచెం కూడా ఈ డబుల్ మీనింగ్లు ఇలాంటి అస్సలు ఉండవు సినిమాలో. ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్ ఫిల్మ్. అందుకోసానికి మన చుట్టాలను, పెద్ద మనుషులను పిలిచేటప్పుడే ఆలోచన చేసి ఈ పాటకు మంచి సినిమాకు వీళ్ళైతేనే బాగుంటుందని పిలిచిరమ్మా. సీతాపయనం పేరోలేనే సినిమా కూడా ముద్దుగా ఉంటుంది. మీ చేతులతోని ఆ పాటను లాంచ్ చేయాలమ్మ. ఏ ఊరు వెళ్తావే పిల్ల సార్, లాంచ్ చేద్దామా సార్? చేద్దామా అమ్మగారు, లాంచ్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకేమ్మా, చాలా థ్యాంక్స్. మీ ఆశీర్వాదం బాగుందా? సక్సెస్ కావాలనేసి నా కోరిక. ఓకేమ్మా, బాగుంది పాట. థ్యాంక్స్ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. కాదన్నట్టు ఈ జానపదాల ముచ్చట ఇప్పుడు ఆగస్టులో రాబోయే ఈ సినిమాకు అందరి ఆశీర్వాదం కావాలి. ఇడున్న పెద్దోళ్ళు అందరిది, చూసేటోళ్ళు అందరిది ఆశీర్వాదం కావాలి. టాకీస్లకు ఆగస్టులో వస్తున్నది. ఓకేనా? మీరు కూడా పాటలు విని మంచిగా రింగ్ టోన్లు, రీల్స్ అన్నీ చేసుకోండి ఇక.